నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కరీంనగర్ నగల దుకాణం చోరీ కేసులో ముగ్గురు అరెస్టు. 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలు స్వాధీనం. దోపిడీ కోసం 2 నెలల రెక్కీ నిర్వహించిన దొంగలు. చోరీలో 13 మంది పాల్గొన్నారని సిపి వెల్లడి. ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్. 10 మంది నిందితుల పేర్లు చేరుస్తూ ప్రత్యేక కోర్టులో దాఖలు. చక్కెర ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం. ఇప్పటికే ఎగుమతి ప్రక్రియలో ఉన్న వాటికి మినహాయింపు. తైవాన్ వివాదంపై ట్రంప్నకు షీ జిన్పింగ్ తీవ్ర హెచ్చరిక. ఇరు దేశాల సంబంధాల్లో తైవాన్ అంశమే కీలకమైనదని స్పష్టీకరణ. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. 10 మంది నిందితులపై ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఛార్జ్షీట్ లో ఎన్ఐఏ ఏ అంశాలను జోడించింది? గత ఏడాది సంభవించినటువంటి పేలుడుకు సంబంధించిన విషయంలో దర్యాప్తు చేపట్టినటువంటి ఎన్ఐఏ ఈ రోజు అందుకు సంబంధించి కీలకమైనటువంటి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. 10 మంది నిందితులకు సంబంధించినటువంటి వివరాలను మొత్తం 11 మందిని అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నటువంటి ఎన్ఐఏ మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి సోదాలు, దర్యాప్తు నిర్వహించినట్లుగా స్పష్టం చేసింది. అయితే ఇది జిహాద్ తరహా కుట్ర కేసు కుట్రపూర్తమైనటువంటి విధానంతో చేపట్టారని చెప్పి భారీగా పేలుడు చోటు చేసుకునే విధంగా పథకం ప్రకారం రూపొందించారని, దీంట్లో మొత్తం 10 మంది కీలకమైనటువంటి నిందితులు ఉన్నారని, ఈ నిందితులందరికీ సంబంధించినటువంటి సాక్ష్యాలు, సాంకేతిక పరమైనటువంటి అదేవిధంగా ఫోరెన్సిక్ పరమైనటువంటి అన్ని అంశాలు దీంట్లో ఉన్నట్లుగా ఆ సాంకేతిక అదేవిధంగా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ప్రత్యక్షంగా మొత్తం వివరాలను సేకరించినట్లు దర్యాప్తులో ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ బయటపడినట్లుగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. దాంతో పాటుగా ఇంకా కొంతమంది నిందితులుగా ఉన్నవారు, ఈ కుట్ర కేసులో పాలు పంచుకున్న వారు తప్పించుకు తిరుగుతున్నారు. వారందరికి సంబంధించినటువంటి విషయంలో నిఘా కొనసాగుతుంది. వారందరిపైన పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నట్లుగా ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 300 మందికి పైగా సాక్ష్యాలు సేకరించినట్లుగా 588 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించామని, దాంతో పాటు 395కు పైగా పత్రాలు, వాటిలో 200కు పైగా సాక్ష్యాలను సేకరించినట్లుగా ఛార్జ్ షీట్ లో ఎన్ఐఏ స్పష్టం చేసింది. జిహాదీ కుట్రకోణం ఉన్నటువంటి పరిస్థితిని పూర్తి స్థాయిలో ఆడిట్ లో కానీ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి దర్యాప్తులో అన్ని బయటపడినట్లుగా ఎన్ఐఏ స్పష్టం చేసింది. ఈ ఛార్జ్ షీట్ ని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పటియాలాలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా ఎన్ఐఏ అధికారికంగా ప్రకటించింది. ధన్యవాదాలు అరుణ్. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. With the newly elected MLAs on May 7th, 2026 and many other leaders from the state including MPs, former PCC presidents have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘోరం వెలుగు చూసింది. రాణిబాగ్ ప్రాంతంలో కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మే 12న ఈ ఘటన జరగ్గా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.
ఫిర్యాదు తీసుకున్న వెంటనే బాధితురాలిని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం. బస్సును జప్తు చేసి వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు. ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన పునరావృతమైందని సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. It's a very good decision. We welcome the decision. We appreciate the ICC. Yes. So what next, sir? Any opportunity to KC Venugopal, sir? Sir, CLP meeting has been postponed, sir. Any announcement on Deputy CM, sir? From IUML or something? Yes. Any update on further, sir? I will have a press conference later. गोरे ले दिया, जीवन ले दिया, गोरे ले दिया। जीवन ले लिया, The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party
leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026, and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. కేరళ సీఎంగా బీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సీఎంగా సతీశన్ పేరును ఏ ప్రాతిపదికన ప్రకటించారు? కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ రోజు ఖరారు చేసింది. దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించిన పార్టీలోని ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి కేరళలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అందరి నుంచి అభిప్రాయం సేకరించింది. దాంతో పాటుగానే పార్టీకి సంబంధించి ఇప్పటికే లోక్సభలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎంపీల నుంచి కూడా పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన అనంతరమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా. అయితే గత వారం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక భేటీలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాన్ని సీఎం అభ్యర్థిగా నిర్ణయించేటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానానికి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ప్రతిపక్ష నేత, మిగిలినటువంటి కాంగ్రెస్ పరిశీలకులు, జనరల్ సెక్రటరీలు వీళ్ళందరితో కూడినటువంటి కమిటీకి అప్పగిస్తున్నట్లుగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, కేరళం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయం మేరకు సంప్రదింపులు జరిపినటువంటి కాంగ్రెస్ అధిష్టానం వీడి సతీశన్ పేరును ఖరారు చేస్తున్నట్టుగా ప్రస్తుతం పార్టీ వ్యవహారాల కేరళం వ్యవహారాల ఇన్ఛార్జి ప్రకటించడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి దీపా దాస్ మున్షి ప్రకటించారు. దీనికి సంబంధించి జరిగినటువంటి కసరత్తు మొత్తాన్ని ఆమె స్పష్టం చేశారు. గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేతోనూ సంప్రదింపులు జరిపినట్లుగా, అదేవిధంగా ఎవరైతే పోటీలో ఉన్నారో వారితో కూడా అన్ని రకాలుగా సంభాషించినట్లుగా, వారందరితో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి కేరళంలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, వారితో పాటు ఎంపీలుగా గెలిచినటువంటి నేతలు, పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్దలందరితో కలిపి ఈ సంప్రదింపులు నిర్వహించిన తర్వాత వీడి సతీశన్ నే సీఎం గా నిలబెట్టాలని చెప్పి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. విపక్ష నేతగా కేరళం అసెంబ్లీలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించడంతో పాటుగా పార్టీని పటిష్టపరిచేందుకు, పార్టీ అధికారంలో రావడానికి తీవ్రమైనటువంటి కృషి, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే వీడి సతీశన్ పేరును తాము కేరళం సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని, అదే సందర్భంలో తాము ఈ రోజు కేరళం వెళ్లి అక్కడ కలిసి గవర్నర్ కు సంబంధించినటువంటి ప్రొఫార్మా ఏదైతే ఉంటుందో అనుగుణంగా ఆ నిబంధనల ప్రకారం కూడా తాము నడుచుకోబోతున్నట్లుగా దీపా దాస్ మున్షి
వ్యక్తం చేశారు. కేరళలో విడి సతీశన్ అనే వ్యక్తి కేరళలో NSUI నుంచి అంటే విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఒక న్యాయవాదిగా రాజకీయాల్లోకి రాకముందు చేసినటువంటి కేరళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒక విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూనే పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారే క్రమంలో ఈ రోజు జరిగినటువంటి మొత్తం అన్ని పరిణామాల్లో విడి సతీష్ అనే కీలక పాత్ర పోషించారని చెప్పి అదే సందర్భంలో న్యాయవాద వృత్తిలో కూడా కీలకంగా రాణించారు కాబట్టి అన్ని అంశాల్లో తగినటువంటి న్యాయం చేయగలరు, ఈ పదవికి విడి సతీష్ మాత్రమే న్యాయం చేయగలరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఆయనతో పాటుగా మరికొంతమంది నేతలు సీఎం గా కావాలని చెప్పి భావించినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి నేతల ప్రోద్బలము, స్థానిక నేతల అభిప్రాయాలన్నిటికీ విలువనిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేరళం అభ్యర్థిగా విడి సతీష్ పేరును ప్రకటించింది. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తిరువనంతపురంలో జరిగేటువంటి పార్టీ లెజిస్లేచర్ భేటీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి ఏకసభ్య తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని గవర్నర్ కు అందించడానికి ఇప్పటికే కేరళం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. కేరళ ముఖ్యమంత్రిగా బిడి సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన 11 రోజులకు ఎన్నో మల్లగుల్లాలు పడిన తరువాత సీఎం పేరును కాంగ్రెస్ ప్రకటించింది. అంతకుముందు కేసీ వేణుగోపాల్, బిడి సతీశన్ మధ్య పోటీ నెలకొంది. ఇరు వర్గాలు తమ వారికే సీఎం పదవిని ఇవ్వాలని పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. బుధవారం కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లో బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ తర్వాత రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు యత్నించారని సిపి గౌస్ ఆలం తెలిపారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని సిపి వెల్లడించారు. కరీంనగర్లో దోపిడీకి 2 నెలల క్రితమే రెక్కీ నిర్వహించారని, 4 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన తరువాత కరీంనగర్లో దోపిడీ చేశారని సిపి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుబోధ్ సింగ్ ముఠా చోరీలు చేస్తుందని సిపి తెలిపారు. తెలంగాణలో ఇలాంటి దోపిడీ జరగడం మొదటిసారి జరిగిందని, నిందితులు ధర్మపురిలో ఆశ్రమం పొందారని గౌస్ ఆలం వివరించారు. చోరీ అనంతరం కరీంనగర్ నుంచి బైక్లపై దొంగలు పరారయ్యారని సిపి తెలిపారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ഇതാണ് എന്റെ ഇപ്പോഴത്തെ ഹൈക്കമാൻഡ് ഇന്ന് തീരുമാനിച്ചു. ആ തീരുമാനം ശിരസ വഹിക്കുന്നു. ആ തീരുമാനം നടപ്പിലാക്കേണ്ട ഉത്തരവാദിത്വത്തിന്റെ ഭാഗമായിട്ട് നിൽക്കാനാണ് ഞാൻ ആഗ്രഹിക്കുന്നത്. പിന്നെന്താ സംശയം? എന്താ സംശയം? ഞാൻ കോൺഗ്രസ് അടിയുറച്ച കോൺഗ്രസ്സുകാരനാണ്. ജീവിതത്തിൽ ഞാൻ പറയാറുണ്ട്, മുമ്പേ പറയാറുണ്ട്, എന്താണ് ഏറ്റവും വലിയ ആഗ്രഹം എന്ന് ചോദിച്ചപ്പോൾ ഞാൻ പറയാറുണ്ട്, ത്രിവർണ്ണ പതാക പുതപ്പിച്ച് മരിക്കണം എന്നാണ് ആഗ്രഹം. അത് തന്നെ ഇപ്പോഴും ഞാൻ പറയുന്നു. അതിനകത്ത് ഗവൺമെന്റിന് എല്ലാവിധ പിന്തുണയും കൊടുക്കും. അത് മുന്നോട്ട് പോകുന്നതിനുള്ള എല്ലാ സഹായങ്ങളും എന്റെ ഭാഗത്തുണ്ടാവും. മുതിർന്ന പദവിയിലേക്കൊക്കെ വരും എന്ന വാഗ്ദാനവും മറ്റോ ഉണ്ടോ? അങ്ങനെയൊക്കെ കേൾക്കുന്നുണ്ട്. അല്ല, അത്തരം പ്രശ്നങ്ങൾക്കൊന്നും മറുപടി പറയേണ്ട കാര്യമില്ല. ഞാൻ പറഞ്ഞു, ഇത് പല സംസ്ഥാനങ്ങളിലും ഇത്തരം തീരുമാനങ്ങൾ പ്രഖ്യാപിക്കുന്ന ആളാണ് ഞാൻ. നിങ്ങൾക്കറിയാലോ,
കർണാടകത്തിലായാലും തെലങ്കാനയിലായാലും ഹിമാചലിലായാലും ഇത്തരം തീരുമാനങ്ങൾ പ്രഖ്യാപിക്കുന്നവരാണ്. കേരളമായതുകൊണ്ടാണ് ഞാൻ പ്രഖ്യാപനത്തിൽ നിന്ന് മാറിയുന്നത്. അപ്പോൾ ആ പ്രഖ്യാപനത്തെ പൂർണ്ണമായിട്ടും അംഗീകരിക്കുക എന്നുള്ളതാണ് ഒരു കോൺഗ്രസ് പ്രവർത്തക എന്ന നിലയിൽ ഏറ്റവും ഇഷ്ടപ്പെടുന്നത്. നേതൃത്വം എല്ലാ വശങ്ങളും ആലോചിച്ചിട്ടായിരിക്കും തീരുമാനമെടുത്തിട്ടുണ്ടാവുക. നേതൃത്വത്തിന് പല പാരാമീറ്റേഴ്സും ഉണ്ടാവും തീരുമാനമെടുക്കാൻ. ആ തീരുമാനമെടുക്കുന്നതനുസരിച്ച് അവർ ആ തീരുമാനമെടുത്തു. അല്ല, ആ തീരുമാനം അനുസരിച്ചിട്ട് അവർ തീരുമാനമെടുക്കും എന്നുള്ളതിന് സംശയമില്ല. അങ്ങനെ എടുത്തിരിക്കുന്നത്. From Kerala only. Ma'am, शपथ ग्रहण कब होगा? That is not yet been finalized. That is what I am saying, that there are a lot of formalities. We have to decide many things. Let us reach there and meet the MLAs and we will obviously formulate. Criteria क्या रहा selection का 10-11 क्या criteria रहा? तो भी sufficient. We have authorized CP and Rahul ji. Whatever decision they have given, we have just only, I have said that. राज्यपाल से मिलने का एमएलएस का सपोर्ट बताया जा रहा था कि केसी वेणुगोपाल के पास सबसे ज्यादा एमएलएस का सपोर्ट था. 45 एमएलए केसी वेणुगोपाल के साथ थे. फिर Decision has been made. Whatever decision High Command has taken, we all stand with that. കേരളത്തിൽ ഞാൻ ഇന്ന് തുടങ്ങിയതാണ്. എത്ര 10-45 വർഷമായില്ല. ഒരു സുപ്രഭാതത്തിൽ മുളച്ചു വീണതാണോ? എത്രയോ വർഷങ്ങളായിട്ട് എന്തെല്ലാം പ്രവർത്തനങ്ങൾ നടത്തിയിട്ടാണ് ഞാൻ ഇതുവരെ എത്തിയിരിക്കുന്നത്. അപ്പോൾ അതുകൊണ്ട് എവിടെയെങ്കിലും വെച്ച് ശക്തമായിട്ടുള്ള കടന്നാക്രമണങ്ങൾ ഉണ്ടാകുമ്പോൾ ആ കടന്നാക്രമണത്തിൽ ഭയന്നോടുന്നവരാണോ നമ്മളെല്ലാം? ആക്രമിക്കട്ടെ, ഇനിയും ആക്രമിക്കട്ടെ, ഇനിയും ആക്രമിക്കട്ടെ. അവർക്ക് ആക്രമിക്കുന്നവർക്ക് അത് സധൈര്യം തുടരാം. പക്ഷെ എന്റെ തീരുമാനം വളരെ ക്ലിയർ ആണ്. പാർട്ടിയാണ് വലുത്, ജനങ്ങളാണ് വലുത്. ആ തീരുമാനത്തിനനുസരിച്ച് എന്റെ പാർട്ടി ലീഡർഷിപ്പിനെ കുറിച്ച് എനിക്ക് അഭിമാനം തോന്നുന്നു. മുഖ്യമന്ത്രിയാകണമെന്ന് പറഞ്ഞ് അങ്ങ് മുഖ്യമന്ത്രിയാകണം എന്ന് പറഞ്ഞ് ഫ്ലക്സ് വെച്ചവരുണ്ട്. അവരൊക്കെ ഒരുപക്ഷെ നിരാശയിലാണ്. അവരോട് എന്താണ് അങ്ങേക്ക് പറയാനുള്ളത്? അവർക്ക് എന്റെ ശൈലി അവർക്ക് നന്നായിട്ട് അടിയുറച്ച പാർട്ടിക്കാരനാണ്. എനിക്ക് പറയാനുള്ളത്, ഈ തീരുമാനം അംഗീകരിക്കുന്നതിനും മുന്നോട്ട് കൊണ്ടുപോകുന്നതിനും അവരെല്ലാവരും കൂടെ ഉണ്ടാകണം എന്നുള്ളതാണ് എനിക്ക് പറയാനായിട്ടുള്ളത്. പാർട്ടിക്കുപരിയായിട്ടുള്ള ഒരു ഇമേജ് കേരളത്തിൽ ഉണ്ടായതായിട്ട് കണക്കാക്കപ്പെടുന്നുണ്ടോ? ഞാൻ അങ്ങനെ ഞാൻ പറഞ്ഞു. അല്ല, ഇന്നത്തെ ദിവസമെങ്കിലും അങ്ങനെ ഒന്ന് കുത്തി ചോദിക്കാതെ. ഞാൻ പറഞ്ഞത് എനിക്ക് ഇത്രയേ പറയാനുള്ളൂ. ഇത്രയും നിങ്ങൾ കുറെ ദിവസമായിട്ട് നിങ്ങളിങ്ങനെ വരും, എനിക്ക് നിങ്ങളുടെ മുമ്പിൽ കാണാൻ പറ്റാറില്ല. അതിന്റെ പ്രയാസമുണ്ട്. അവിടെ ഇന്ന് ഇത് ചോദിക്കുന്നത് ഇപ്പൊ BJP ഒക്കെ ആക്ഷേപം ഉന്നയിക്കുന്നു, ഈ ലീഗിന്റെ സമ്മർദ്ദം എന്തുകൊണ്ട് വന്നു? അങ്ങനെ സമ്മർദ്ദത്തിന് BJPയുടെ ആക്ഷേപമൊക്കെ വെറുതെ വൃഥാവിലുള്ള ആക്ഷേപം. BJPയുടെ ആക്ഷേപത്തിന് ഞാൻ മറുപടി പറയുന്നത്, അവരെല്ലാ കാലത്തും കോൺഗ്രസിനെ ആക്ഷേപിക്കുന്ന ജോലിയിലേ അവർക്കുള്ളൂ. അവർക്ക് വേറെ എന്താ ആക്ഷേപമുണ്ടോ? അല്ല, ഞാൻ പറഞ്ഞല്ലോ ഇതിനകത്ത് ഈ കാര്യത്തിൽ കൃത്യമായിട്ടുള്ള UDFന്റെ ലീഡർഷിപ്പിന്റെ അല്ല കോൺഗ്രസ് ലീഡർഷിപ്പിന്റെ തീരുമാനമാണ്. പിന്നെ നല്ല ചോദ്യം. Now the final decision have been come. और यहाँ पे अनाउंसमेंट घोषणा कर दी गई है. दीपादास मुंशी जी, मुकुल वासनिक जी और मैं, हम तीनों वहाँ पे जाएंगे. राज्यपाल से मिलने का समय मांगा है? वो सब होगा ना, अभी तो सब होगा. थैंक यू. ठीक है. पूरी केवल फंसी कैसे? What do you like to say? 2 hours meeting was held with Rahul Gandhi, Priyanka Gandhi. Both of them are discussing about the situations and the decision-making process. How they called me and they asked me my opinion, and we are all discussed with that. There were several posters also installed at AICC, NSUI. Supporters wanted you to be the chief minister. Many MLAs wanted you, more than 40 plus. What would you like to say? I'm thanking for the MLAs, party workers, party functionaries for that support they have given to me. But finally party took a decision as a sincere congressman
we are all behind the party Will you decision. be going to Kerala? in ordinary Certainly, So your name was coming up first during the entire race. Why do you think ED was chosen in the end? okay, So when you thank will be you. going to That Kerala, sir? happens, sir. So when will you Why- be going to no, Kerala? no, What would you like to say? No individual. Sir, would you like to thank party high command for the kind of response? కేరళ ముఖ్యమంత్రిగా బీడీ సతీశన్ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన 11 రోజులకు ఎన్నో మల్లగుల్లాలు పడిన తరువాత సీఎం పేరును కాంగ్రెస్ ప్రకటించింది. అంతకుముందు కేసీ వేణుగోపాల్, బీడీ సతీశన్ మధ్య పోటీ నెలకొంది. ఇరు వర్గాలు తమ వారికే సీఎం పదవిని ఇవ్వాలని పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర చర్చలు జరిపింది. బుధవారం కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. And with me, Mukulji and Ajayji both are coming. So we have called all the MLAs in the evening, and we will do. There are a lot of formalities. We have to do that. So let me go there, and if there is anything, we will answer from Kerala only. मैम शपथ ग्रहण कब होगा या That कुछ is इस not तरीके yet का? been finalized. That is what I am saying, that there are a lot of formalities. We have to decide many things. Let us reach there and meet the MLAs, and we will obviously formulate. मैम क्राइटेरिया क्या रहा सिलेक्शन का 10-11 क्या क्राइटेरिया रहा बीडी सतीशन We have authorized CP and Rahul ji. Whatever decision they have given, we have just only, I have said that. राज्यपाल से मिलने का एमएलएस का सपोर्ट बताया जा रहा था कि केसी वेणुगोपाल के पास सबसे ज्यादा एमएलएस का सपोर्ट था. 45 एमएलए केसी वेणुगोपाल के साथ थे. फिर Decision has been made. Whatever decision High Command has taken, we all stand with that. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లో బంగారం చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ తర్వాత రైలు, బస్సు ద్వారా తప్పించుకునేందుకు యత్నించారని సిపి గౌస్ ఆలం తెలిపారు. బంగారం దోపిడీ కేసులో సుబోధ్ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని సిపి వెల్లడించారు. కరీంనగర్లో దోపిడీకి 2 నెలల క్రితమే రెక్కీ నిర్వహించారని, 4 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన తరువాత కరీంనగర్లో దోపిడీ చేశారని సిపి పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుబోధ్ సింగ్ ముఠా చోరీలు చేస్తుందని సిపి తెలిపారు. తెలంగాణలో ఇలాంటి దోపిడీ జరగడం ఇదే మొదటిసారి అని, నిందితులు ధర్మపురిలో ఆశ్రమం పొందారని గౌస్ ఆలం వివరించారు. చోరీ అనంతరం కరీంనగర్ నుంచి బైక్లపై దొంగలు పరారయ్యారని సిపి తెలిపారు. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 బైక్స్ పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డంప్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నౌ ఈ కేసులో టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు. 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో 2 షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మోర్ అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు. దీనికోసం అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ వీ హావ్ డన్. ప్రైమ్ అక్యూజ్డ్ రఘునాథ్ కర్మాకర్, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అతని ఇంటెరోగేషన్ లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్ణియా జైల్ బిహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికల్లీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దెమ్. కానీ స్టిల్ అవర్ పోలీస్ టీమ్ వర్క్ హార్డ్ అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ సమ్ ఆఫ్ దెమ్.
they are gang members. They provide logistic support and other kind of support. And still hot pursuit is going on to arrest these people. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వన్లు తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటర్వ్యూషన్ చేస్తాం. ఇది కాకుండా అదర్ మెంబర్స్ వర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ in different states to apprehend them. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్, కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖంపై బలంగా కొరకడంతో వెంటనే తోటి కార్మికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా పలుమార్లు వీధి కుక్కలు కరిచినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు భయం పడుతుంది. ఇట్లయితే ఎట్లా ఉన్నట్టుంటా లేదంటుంటా ఇదే పరిస్థితి. మా వెంట కోసం ఈ కుక్కలు చూసద్దు, మేము బాగాలేదు, మాకు బాగా ఉన్నది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సూరారం కొంపల్లి హైటెన్షన్ రోడ్డులో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న 2 పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల విలువ 2 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని భారత్ పిలుపునిచ్చింది. భారత అధ్యక్షతన ఢిల్లీలోని భారత మండపంలో బ్రిక్స్ దేశాల విదేశీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీకి రష్యా, ఇరాన్, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, అబ్బాస్ అరాక్చి, సుగియేనోతో పాటు సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన విదేశాంగ మంత్రి జైశంకర్, ప్రపంచ దేశాలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ బ్రిక్స్ వైపు ఆశగా చూస్తున్నాయని అన్నారు. ఆర్థిక అనిశ్చితి, ఆహార, ఇంధన భద్రత వంటి అంశాలపై బ్రిక్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేవలం కొన్ని దేశాలపై ఆధారపడకుండా సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయని ఆయన వివరించారు. సాంకేతికతను సుపరిపాలన కోసం వాడాలని, అలాగే వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల అగ్రరాజ్యాలు సమానత్వం పాటించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలకు చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని జైశంకర్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సహకారాన్ని పెంచుకోవాలనే అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు. దేశంలో చక్కెర నిల్వలను పెంచడంతో పాటు సామాన్యుడిపై ధరల భారం పడకుండా కేంద్రం అప్రమత్తమైంది. చక్కెర ఎగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ముడి చక్కెర, తెల్ల చక్కెర, శుద్ధి చేసిన చక్కెర ఇలా అన్ని రకాల ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. ఐరోపా సమాఖ్య, అమెరికాకు కోటా ఒప్పందాల ప్రకారం జరిగే ఎగుమతులకు ఈ ఆంక్షలు ఉండవు. ప్రభుత్వాల మధ్య జరిగే ఒప్పందాలు, ఇప్పటికే ఎగుమతి ప్రక్రియలో ఉన్న కన్సైన్మెంట్స్కు మినహాయింపు ఉంటుందని కేంద్ర వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తే అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని దేశీయ అవసరాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు చైనా అధినేత జిన్పింగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. తైవాన్ విషయంలో 2 దేశాల మధ్య ఉన్న విభేదానికి, యుద్ధానికి దారితీస్తాయని హెచ్చరించారు. తైవాన్కు అమెరికా ప్రకటించిన భారీ ఆయుధ ప్యాకేజీ నేపథ్యంలో జిన్పింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. చైనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు షీ జిన్పింగ్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
ముఖ్యంగా తైవాన్ అంశంపై ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు చివరకు యుద్ధానికి దారితీయవచ్చని ట్రంప్నకు జిన్పింగ్ హెచ్చరించారు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో రహస్యంగా జరిగిన ఈ భేటీలో తైవాన్ అంశాన్ని సరిగ్గా నిర్వహిస్తేనే అమెరికా చైనా సంబంధాలు స్థిరంగా ఉంటాయని జిన్పింగ్ నొక్కి చెప్పారు. అలా కాకుండా తైవాన్ విషయంలో అమెరికా జోక్యం పెరిగితే అది ఇరు దేశాల మధ్య ముప్పుగా మారుతుందని, దౌత్య సంబంధాలే ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ప్రపంచం గత శతాబ్దంలో చూడని మార్పులను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రత్యర్థులుగా కాక భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ హితవు పలికారు. పరస్పరం సహకరించుకుంటేనే ఇద్దరికీ లాభమని, ఘర్షణ పడితే ఇద్దరికీ నష్టమేనని వివరించారు. ఉన్నత స్థాయి ప్రతినిధులు, మంత్రులతో సుదీర్ఘంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్, జిన్పింగ్ కీలక అంశాలను ప్రస్తావించారు. వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రయాణికుల విమానాల విడిభాగాలను కొనుగోలు చేయాలని ట్రంప్ కోరారు. వాణిజ్య యుద్ధం వంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై చర్చలు జరిగాయి. ఇరాన్ యుద్ధంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సమావేశంలో జిన్పింగ్ను ట్రంప్ ఒక గొప్ప నాయకుడిగా అభివర్ణించారు. కలిసి నడిస్తే ఇరు దేశాలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. తమ సంబంధాలు గతం కంటే మెరుగ్గా ఉండబోతున్నట్లు తెలిపారు. జిన్పింగ్ను పొగడటం కొన్నిసార్లు తమ ప్రజలకు నచ్చదని, కానీ అది నిజమని కొనియాడారు. ఆయనకు స్నేహితుడిగా ఉండడం తనకు గౌరవంగా ఉందని జిన్పింగ్తో చెప్పుకొచ్చారు. ద్వైపాక్షిక సమావేశానికి ముందు 9 ఏళ్ల తర్వాత చైనాకు వచ్చిన ట్రంప్నకు ఘన స్వాగతం లభించింది. బీజింగ్ గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వద్ద జిన్పింగ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. చైనా సైనిక దళాలు సమర్పించిన గౌరవ బంధనాన్ని ఇరు దేశాధినేతలు స్వీకరించారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. ఈ తెల్లవారుజామున భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా 33 మందికి పైగా గాయపడ్డారు. కీవ్లోని డార్నిట్సియాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒక బహుళ అంతస్తుల నివాస భవనం పాక్షికంగా కుప్పకూలడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది ఇప్పటి వరకు 27 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. రష్యా దాడిలో 18 అపార్ట్మెంట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కీవ్ మేయర్ విటాలీ తెలిపారు. ఈ దాడుల ప్రభావం వల్ల కీవ్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. రష్యా ప్రయోగించిన 41 క్షిపణులు, 652 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. కొన్ని క్షిపణులు, డ్రోన్లు వేర్వేరు ప్రదేశాలలో పడి కొంతమేర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రయాణించిన విమానం ఆసక్తిగా మారింది. అమెరికా దాడిలో మినా పాఠశాలలోని 168 మంది చిన్నారులు బలి అవడాన్ని గుర్తు చేస్తూ మినా 168 అనే విమానంలో ఆయన ప్రయాణించడం చర్చకు తావిచ్చింది. ఈసారి విమానంలో మృతి చెందిన బాలికల ఫోటోలను ఉంచారో లేదో తెలియరాలేదు. గతంలో శాంతి చర్చల కోసం ఇరానీయులు పాకిస్తాన్ వెళ్లినప్పుడు కూడా ఇదే విమానంలో ప్రయాణించారు. అప్పుడు బాలికల ఫోటోలతో పాటు రక్తంతో తడిచిన వారి స్కూల్ బ్యాగులు, బూట్లను సీట్లపై ఉంచారు. యుద్ధం మొదటి రోజే పాఠశాలపై అమెరికా సైన్యం తొమహాక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 168 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక పొరపాటు వల్లే దాడి చేసినట్లు అమెరికా చెబుతోంది.
కేరళ సీఎంగా ఎన్నికైన సతీశన్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. എന്റെ നേതാവ് കൂടിയാണ് ശ്രീ രമേശ് ചെന്നിത്തല. എന്റെ പ്രിയങ്കരനായ സഹപ്രവർത്തകനാണ്, നേതാവ് കൂടിയാണ് ശ്രീ KC വേണുഗോപാൽ. അവരെ എല്ലാവരെയും പൂർണ്ണമായ വിശ്വാസത്തിലെടുക്കും. KPCC പ്രസിഡന്റ് ശ്രീ സണ്ണി ജോസഫിനോട്, അതുപോലെ ഇവിടുത്തെ ചുമതല AICCയുടെ ചുമതലയുണ്ടായിരുന്ന ശ്രീമതി ദീപാദാസ് മുൻഷിയോട്, എല്ലാവരോടും അവരുടെ ക്യാമ്പ് ചെയ്താണ് ഇവിടുത്തെ പ്രവർത്തനങ്ങൾക്ക് നേതൃത്വം കൊടുത്തത്. എല്ലാവരോടുമുള്ള നന്ദി ഞാൻ പ്രത്യേകമായി പറയുകയാണ്. ഇത് വലിയൊരു ഉത്തരവാദിത്തമാണ്. കാരണം കേരളം അതിൻ്റെ ഏറ്റവും വലിയ സങ്കീർണമായ ഒരു അവസ്ഥയിലൂടെ കടന്നു പോവുകയാണ്. ഞങ്ങൾ തന്നെ ജനങ്ങളുടെ മുമ്പിൽ അവതരിപ്പിച്ച കേരളത്തിൻ്റെ ഒരു ചിത്രമുണ്ട്. ആ വെല്ലുവിളികളെ നേരിടാൻ കേരളം ഒരുമിച്ച് നിൽക്കണം. കേരളത്തിലെ എല്ലാ വിഭാഗം ജനങ്ങളുടെയും, പ്രതിപക്ഷത്തിൻ്റെ ഉൾപ്പെടെയുള്ള പൂർണ്ണമായ പിന്തുണ ഞാൻ അഭ്യർത്ഥിക്കുന്നു. നമ്മുടെ കേരളത്തെ നമുക്ക് രക്ഷിച്ചെടുക്കാൻ, പുതിയ കേരളത്തെ സൃഷ്ടിക്കാൻ എല്ലാവരും ചേർന്നുള്ള പ്രവർത്തനത്തിന് മാത്രമേ കഴിയുകയുള്ളൂ. നല്ല ഒരു ടീം ഉണ്ടാകണം. നല്ല ഒരു ടീം ബിൽഡ് ചെയ്ത്, ഒരാൾക്ക് ഒറ്റയ്ക്ക് ഒന്നും ചെയ്യാൻ കഴിയില്ല. ഒരു ടീമിനായിരിക്കും ചെയ്യാം. കേരളത്തെ രക്ഷിക്കാനുള്ള ആ ടീം ബിൽഡ് ചെയ്യുക എന്നുള്ള ഉത്തരവാദിത്വം കൂടി തീർച്ചയായും ഏറ്റെടുക്കും. ഹൃദയം നിറഞ്ഞ നന്ദി എല്ലാവരോടും പറയുന്നു. കേരളത്തിലെ ജനങ്ങളോട് പറയുന്നു. ഞാൻ പറഞ്ഞു. ഒരു നാണക്കേടുമില്ല. ഇതൊക്കെ ഫോർമാലിറ്റീസ് ഉണ്ട്, നടപടിക്രമങ്ങളുണ്ട്. നിങ്ങൾ മറ്റ് സംസ്ഥാനങ്ങളിലെല്ലാം വിവിധ പാർട്ടികൾ മുഖ്യമന്ത്രിമാരെ തെരഞ്ഞെടുക്കാൻ എത്രയോ സമയം എടുത്തിട്ടുണ്ട്. ചരിത്രം അറിയാതെ അങ്ങനെ കുറ്റപ്പെടുത്തരുത്. നേതൃത്വത്തിന്റെ മുമ്പിൽ ഒരുപാട് കാര്യങ്ങൾ വരുമ്പോൾ അവരതിന്റെ എല്ലാ ഭാഗവും പരിശോധിച്ച് ഒരു കാലത്തും നടക്കാത്ത തരത്തിൽ MLA-മാരുമായി, MP-മാരുമായി, സീനിയർ നേതാക്കളുമായി എല്ലാവരും ആയി നടത്തിയ ആശയവിനിമയത്തിന് ശേഷമാണ്. കോൺഗ്രസ് പാർട്ടി സാധാരണ ഒരു പാർട്ടിയല്ല, ഗാലക്സി ഓഫ് ലീഡർഷിപ്പ് ഉള്ള ഒരു പാർട്ടിയാണ്. ഒരുപാട് നേതാക്കൾ, കഴിവുള്ള മികച്ചവരായ നിരവധി നേതാക്കന്മാർ MLA-മാരായി ജയിച്ചു വന്നവരിലുണ്ട്. കഴിവുള്ള നേതാക്കന്മാരുള്ള ഒരു പാർട്ടിയാണ്. അതിൽ നിന്ന് ഒരാളെ തെരഞ്ഞെടുക്കുക എന്ന് പറയുന്നത് വളരെ പ്രധാനപ്പെട്ടൊരു ജോലിയാണ്. അത് ഭംഗിയായിട്ട് നിർവഹിച്ചു. അല്ല, തീർച്ചയായിട്ടും ജനങ്ങൾ പിന്തുണച്ചിട്ടുണ്ട്. ജനങ്ങൾ UDF-നെ പ്രതീക്ഷയോടുകൂടി കാണുകയാണ്. അവർ UDF-നെ പിന്തുണച്ചിട്ടുണ്ട്, വൻ വിജയം നൽകിയിട്ടുണ്ട്. അതിനവർക്ക് വലിയ പ്രതീക്ഷയുണ്ട്. ഞങ്ങളറിയാലോ, ഞങ്ങൾ ടീം UDF ആയിട്ടാണ് നിന്നത്. ടീം UDF ഒരു പാർട്ടിയെ പോലെയാണ് പ്രവർത്തിച്ചത്. എല്ലാ നേതാക്കളും, പ്രിയങ്കരായ സാദിഖ് അലി തങ്ങൾ, ശ്രീ PK കുഞ്ഞാലിക്കുട്ടി സാഹിബ്, ഏറ്റവും സീനിയറായിട്ടുള്ള ശ്രീ PJ ജോസഫ് സാറ്, ശ്രീ പ്രേമചന്ദ്രനും ശ്രീ ഷിബു ബേബി ജോണും ഒക്കെയുള്ള RSP, CP ജോൺ ഞങ്ങളുടെ UDF-ന്റെ സെക്രട്ടറി ആയിരുന്നു. അതുപോലെ ശ്രീ രാജൻ ബാബു, ശ്രീ മാണി സി കാപ്പൻ, ശ്രീ അനൂപ് ജേക്കബ് ഉൾപ്പെടെയുള്ള UDF നേതാക്കൾ ഒരു ഒറ്റ പാർട്ടി, ഒരു പാർട്ടിയെ പോലെയാണ് അവരെല്ലാം പ്രവർത്തിച്ചത്. അവരെ എനിക്ക് ഉപദേശങ്ങൾ തന്നിട്ടുണ്ട്, അനുഗ്രഹങ്ങൾ തന്നിട്ടുണ്ട്, തെറ്റുകൾ തിരുത്തിയിട്ടുണ്ട്, കറക്റ്റ് ചെയ്തിട്ടുണ്ട്. അതുപോലെ തന്നെ ഞങ്ങൾ പോകും, ഇനിയും പോകും. എങ്ങനെ? അല്ല, അത് പാർട്ടിയായിട്ടും ഘടകകക്ഷികളുമായിട്ടും ആലോചിച്ച് ഗവർണറെ കണ്ടതിന് ശേഷം തീരുമാനിക്കുക. അത് ഇപ്പോൾ ഞാൻ നിങ്ങളെല്ലാം ആദ്യം കാണുന്നു. എല്ലാ മുതിർന്ന നേതാക്കളുമായി കൂടിയാലോചിച്ചതിന് ശേഷം ഗവർണറുമായിട്ട് ആലോചിച്ച് പാർലമെന്ററി പാർട്ടി യോഗം ഇന്ന് വെച്ചിട്ടുണ്ട്. അതിനെല്ലാം ശേഷമുള്ളൊരു നടപടിക്രമമുണ്ട്. അത് ഒറ്റയ്ക്ക് തീരുമാനിക്കുന്നതല്ല, ഇതൊന്നും കൂട്ടായി തീരുമാനിക്കുന്നു. വരട്ടെ, ഞാനല്ലല്ലോ മന്ത്രിമാരെ തീരുമാനിക്കുന്നത്, കൂട്ടായിട്ടാണ് തീരുമാനിക്കുന്നത്. പാർട്ടിയാണ് മന്ത്രിമാരെ തീരുമാനിക്കുന്നത്. പാർട്ടിയാണ് നിർദ്ദേശിക്കുന്നത്. ഞാനല്ല തീരുമാനിക്കുന്നത് മന്ത്രിമാരെ. എന്നോട് അഭിപ്രായം ചോദിക്കും പാർട്ടി, മറ്റ് നേതാക്കളോട് അഭിപ്രായം ചോദിക്കും, എന്നിട്ട് പാർട്ടിയാണ് അത് ചെയ്യുന്നത്. വേറെ എന്തെങ്കിലും ഉണ്ടോ?
എല്ലാവരും വരട്ടെ. ഇംഗ്ലീഷ് So your first reaction after the announcement? Yes, എല്ലാവരും വരട്ടെ. Camera. Let the cameras come. Wait. ഒരു മിനിറ്റ്. వస్తువు ఏదైనా సరే వాటి విలువ కొరత ఏర్పడితే తప్ప తెలిసిరాదు. ఇప్పుడిది తాగునీటికి వర్తించే సూత్రంగానూ మారుతోంది. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఆదా చేయకుండా విచ్చలవిడిగా వాడేస్తాం. తీరా ఎండాకాలం వస్తే చుక్క నీటి కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలు నీటి గోస తప్పటం లేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వేరువేరు పైప్ లైన్లతో ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా అవుతోంది. అయితే నిర్మల్కు నీటిని సరఫరా చేసే పైప్ లైన్ చెడిపోవడంతో అధికారులు 15 కోట్ల రూపాయలతో మరమ్మతులకు అంచనా రూపొందించారు. అయితే యంత్రాంగం మరమ్మతుల జోలికి వెళ్లకుండా ఆదిలాబాద్కు నీటిని సరఫరా చేసే పైప్ లైన్కు నిర్మల్ పైప్ లైన్ను లింక్ చేసి నీటిని తరలిస్తున్నారు. ఫలితంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు 52 ఎంఎల్డీ సరఫరా కావాల్సిన నీరు ఇప్పుడు కేవలం 38 ఎంఎల్డీలకే పరిమితమవుతోంది. తాగునీటి సరఫరా అధికారుల తీరుతో ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డులతో పాటు జిల్లాలోని 724 గ్రామీణ ప్రాంతాలకు నిర్దేశిత నీటిని సరఫరా చేయటంలో ఇబ్బందులు తప్పటం లేదు. దీనికి తోడు ఆదిలాబాద్ సమీపంలోని లాండ్ సాంఘీ వాగు, మావల చెరువు ఎండిపోవడంతో జిల్లాలో నీటి కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్, కేఆర్కే కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు, పిట్టలవాడ, బాలాజీనగర్, మణిపూర్, ఇందిరమ్మ, దస్నాపూర్, టీచర్స్, సాయినగర్, సప్తగిరి కాలనీలతో పాటు జిల్లాలోని 45 ప్రాంతాల్లో నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. నీటి ఎద్దడిని గుర్తించిన యంత్రాంగం తాజాగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయటంలో నిమగ్నమయ్యింది. మనకి ఉన్న డిమాండ్ ప్రకారం అయితే 32 ఎంఎల్డీ రావాలి. కానీ మన ప్రస్తుతం భగీరథ నుంచి ఒక 18 ఎంఎల్డీ వరకు వాటర్ వస్తున్నాయి. అండ్ మిగతా మనం లాండసాంగి నుంచి మన మావాల నుంచి మనం వాటర్ డ్రా చేస్తున్నాము. సో ఈ వచ్చే వాటర్ నుంచి మనము అన్ని మున్సిపాలిటీస్కి అన్ని వార్డ్స్కి కొన్ని వార్డ్స్కి ఆల్టర్నేట్ డేస్ నుంచి కొన్ని వార్డ్స్ డైలీ వాటర్ సప్లై నుంచి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా మున్సిపాలిటీలో కలిసిన వార్డ్స్ మన కేఆర్కే అన్న కూడా వార్డ్ నెంబర్ 7, 8 ఉన్న ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంది. కానీ మనకు వచ్చే వాటర్ కూడా అట్లనే ఉన్నాయి. సో మనకి ఆ పెరిగిన పాపులేషన్ ప్రకారం మనకు కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది. కానీ మనం ఉన్న వాటర్ ట్యాంకర్స్ తోటి మనకి ఈ లాండసాంగి ఇంకా మాలా సోర్స్ యూజ్ చేసుకొని మనం అక్కడ వాటర్ సప్లై చేస్తున్నాం అందరికి. మనం ప్రస్తుతానికి మన మున్సిపాలిటీకి ఉన్నాయి 6 ట్యాంకర్స్ ఉన్నాయి. మనం బయటకు వెళ్ళి రీసెంట్ టెండర్స్ పెట్టేసి ఒక 4 ట్యాంకర్స్ వరకు హైర్ చేసుకున్నాము. సో ప్రస్తుతం మనం 10 ట్యాంకర్లు వాటర్ ట్యాంకులు నడుస్తున్నాయి ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఆదిలాబాద్కి. నీటి సమస్య తీవ్రత పెరిగినప్పుడు హడావిడి చేసే యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం వెనుకబడే ఉంటోందని ప్రజలు అంటున్నారు. తాత్కాలిక ఉపశమనానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్ జియాగూడలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి రథోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేక పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దిన మహారథంపై శ్రీ రంగనాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు మధ్య రథోత్సవం ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోగా భక్తి గీతాలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు శాశ్వత చికిత్స అందించాలనే లక్ష్యంతో ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ని చిన్నజీఆర్ స్వామి ప్రారంభించారు. ఇప్పటి వరకు తరచూ రక్త మార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండగా ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా శాశ్వత పరిష్కారం పొందే అవకాశం ఏర్పడింది. తలసేమియా చిన్నారులకు సేవ చేయడం దైవ సేవతో సమానమని, యువత రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని చిన్నజీఆర్ స్వామి పిలుపునిచ్చారు. వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మంత్రిగా పనిచేస్తూ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని మంత్రి తుమ్మల దర్శించుకున్నారు. ఆలయ ఈవో దామోదర్రావు పూర్ణ కుంభంతో మంత్రికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాకార మండపంలో మంత్రి తుమ్మలకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.